గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయారు. నిరసనకారులు తన ఇంటిని ముట్టడించి దొరికింది దొరికినట్టు దోచేశారు. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? ఈ నిరసనల వెనక కథ ఏంటి? 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇండిపెండెంట్ కంట్రీగా అవతరించిన తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వారందరికీ గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ అనేది కల్పించారు. అయితే అది ఆ తరంతో ఆపకుండా ఆ తరువాత తరాలకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. దీనివల్ల మెరిట్ ఉన్న చాలామంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ జాబ్స్లో ఉద్యోగాలు తెచ్చుకోవడం కష్టం అవుతుందని చెప్పి ప్రజల్లో నిరసన అనేది వచ్చింది. ఇది కాకుండా ఒకవేళ ఆ సీట్స్ అనేవి ఫిల్ కాకపోతే అధికారంలో ఉన్న షేక్ హసీనా యొక్క అవామీ లీగ్ పార్టీ మెంబర్స్కి వాటిని అలాట్ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ నిరసనల్ని శాంతియుతంగా పరిష్కరించకుండా నిరసనకారులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ అధికార బలంతో కంప్లీట్గా వాళ్ళని అణిచివేయడానికి ప్రయత్నం చేశారు షేక్ హసీనా. దాంతో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి.